అక్కే వస్తుందిలే అమ్మా, కూర్చో. ఏమిటి చిన్నదానివి, కోర్టు అంటావు, వకీల్ అంటావు, నోటీస్ అంటావు, ఏమిటి నీ ప్రాబ్లం? వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? భార్యాభర్తల ప్రాబ్లం బాబాయ్ గారు. భార్య భర్తకి, భర్త భార్యకి, భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి, భార్యాభర్తలంటే ఇద్దరికి వేరు వేరుగా, ఎవరికి వారికి, వారిద్దరిని చూసే మిగతా భార్యాభర్తలకి, చూడాలి చూడాలి అనుకున్న భార్యకి, చూడలేని భర్తకి. అమ్మా, భార్య అంటే భర్తకి. అమ్మా, కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు, నాకేమీ అర్థం కావట్లే. అర్థం కాలేదా బాబాయ్ గారు? అదేగా మరి. ఏది ఇప్పుడు మళ్ళీ చెప్పు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయానే. అదే, నువ్వు కన్ఫ్యూజ్ కాకూడదు, నన్ను కన్ఫ్యూజ్ చేయకూడదు. అప్పుడు నేను కోర్టు వాడిని కన్ఫ్యూజ్ చేయగలుగుతాను. లక్ష్మి అక్క, కులాసేనా? ఏమమ్మా సుజాత, నీ చెరువు చాలా తెలియగలది. కాకపోతే ఇదిగో ఈ మాత్రం కన్ఫ్యూజన్ అంతే. అది సరే గాని మీ కన్ఫ్యూజన్ పోయాక మళ్ళీ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తానే. ఏమిటక్క ఇంత లేటు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? పద, ఆకలేస్తుంది బాబు. పైకి పిలుస్తాను సార్. భోజనం వడ్డించు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఏమిటి ఇదేనేమిటే మీ ఇల్లు? ఉత్తరం రాస్తే మేము స్టేషన్కి వచ్చేవాళ్ళం కదే. గుడికి వెళ్ళాం, ఇంట్లోనే ఉన్నాం. ఎంత బాగున్నాయో మీ ఏర్పాట్లు. దొంగలకి చక్కగా తెలిసిపోతుంది మీరింట్లో ఉంది లేని కదండి. అదే వసపెట్టలా మాటలు నువ్వును. ఆహాహా, మాకు ఉన్నాయి 3 మేడలు 30 గదులును. ఎందుకు? మనిషికి సుఖమా, మనసుకి శాంత? ఏమిటి ఆ వాగుడు? సుఖాలేమిటి, శాంతులేమిటి? చెప్తాగా. రాగానే బాబాయ్ గారు గోపుర దర్శనం అయింది, ఇక దైవ దర్శనం మిగిలింది. రండి దీయించక చెప్తాగా. రావే మూర్తి గారు, మీరు కూడా. చిరంజీవ, మంచి విద్యాప్రాప్తిరస్తు. ఇంకా నాకు చదువేం సాగుతుందండి పెళ్ళైపోయాక. ఏమిటే పెళ్ళేమిటి? ఏమిటేమిటే? లక్ష్మి, మరమ్మా నాన్న వాళ్ళు ఏం కంగారు పడకే. వాళ్ళ అనుమతితోనే, వాళ్ళ సమక్షంలోనే. మా మామగారు దీన జనోద్ధరణ సామ్రాట్ గారు. ఆదిశేషయ్య? అవును మూర్తి గారు. నిజమేనా? నిజమేనే. నీబీ కాదు, 2 MBBS. మొన్న పెళ్ళవడం ఏంటి, ఇలా వచ్చేయడం ఏమిటి? అసలు వాళ్ళు ఎవరికైనా తెలుసా నువ్వు ఇలా వచ్చినట్టు?